ఒకసారి వాళ్ళ అసెంబ్లీ సమావేశాలకు నల్ల కండువా కప్పుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో రఘురామకృష్ణరాజు గారు ఏదో చెప్పారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. నిజంగా మరి రఘురామకృష్ణరాజు గారు ఆయన చెవిలో చెప్పారా, ఏం చెప్పుంటారు, మనకి దానికి జగన్ గారి రియాక్షన్ ఏ విధంగా ఉంది సార్? రఘురామకృష్ణరాజు ఇంట్రెస్టింగ్ గై. ఆయన ఎప్పుడు ఏదో ఒక ఆరోపణలో వార్తల్లో ఉంటాడు. జగన్ మీద ఆయనకున్న కోపం అనేది ఇవాళది కాదు, గత 5 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. ప్రతి సందర్భంలో జగన్ మీద అసలు ఆయన ఏకైక జీవిత లక్ష్యమే జగన్ని వ్యతిరేకించడం తప్ప ఇంకోటి లేదు అన్నట్టుగా ఆయన ప్రవర్తించారు. దాదాపు డైలీ ఆయనలాగా అసలు అంతసేపు మీడియాలో కనిపించిన ఇంకొక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండరు. 24 అవర్స్ మీడియాలోనే ఉండేవాడు. డైలీ అయితే ఖచ్చితంగా రచ్చబండనో ఇంకొకటి మాట్లాడుతూనే ఉన్నాడు. అవి కాకుండా ఆయన ఇండిపెండెంట్గా వీడియోలు చేయడం, ఇలాగా దానికి ఆయనకేమన్నా అవార్డు కూడా ఇవ్వాలి. ఒక రికార్డు క్రియేట్ చేశాడు. అంటే ఒక జగన్ మీద ఈ స్థాయిలో ఇంకా ఏ వ్యక్తి కూడా ఎప్పుడు కూడా ఇలాగా మాట్లాడు. అటువంటిది ఇవాళ వాళ్ళిద్దరూ అసెంబ్లీలో ఎదురుపడ్డం, రఘురామకృష్ణరాజు జగన్ చెవులు ఏదో చెప్పడం, ఈయన సీరియస్గా రియాక్ట్ అవ్వడం, ఇది పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. ఇవాళ అందరూ మిగతా అన్ని విషయాలను పక్కన పెట్టి ఇవే చూస్తున్నారు ఈ న్యూస్ని. అయితే దానికి సంబంధించిన విజువల్ అయితే లేదు, కానీ అక్కడ జరిగింది చెప్తున్నారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందు అసెంబ్లీ లోపల జగన్ రఘురామకృష్ణరాజు ఎదురుపడ్డారని చెప్తున్నారు. ఎదురుపడ్డా జగన్ రఘురామకృష్ణరాజు కావాలని వెళ్ళాడా అనేది కూడా డౌట్గానే ఉంది. ఎందుకంటే ఆయన కావాలని వెళ్ళి ఉంటాడు. మననే జగన్ మీద కేసు పెట్టాడు. తనని హింసించమని, టార్చర్ చేయమని జగన్ చెప్తేనే సిఐడి వాళ్ళు తనని తీసుకెళ్ళి టార్చర్ చేశారు. అందుకని అంత వేగంగా కదిలారు, నన్ను తీసుకెళ్ళి టార్చర్ చేశారు. అవన్నీ కూడా జగన్ వీడియో కాల్లో వింటూ ఎంజాయ్ చేశాడు. ఇవన్నీ ఆయన అంతకుముందు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. సో అప్పుడేమో నేను కళ్ళకు గంతలు కట్టేశారు, ఎవరు కొడుతున్నారో అనేది నేను చూడలేదన్నాడు. ఇప్పుడేమో ఎవరెవరు కొట్టారు పేర్లతో కూడా చెప్పాడు. సో దాని మీద కేసు ముందుకెళ్ళలేదని కూడా నిన్న గుంటూరు ఎస్పీని కూడా కలిసి రఘురామకృష్ణరాజు ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాడు. ఈ కాంటెక్స్లో రఘురామకృష్ణరాజు కావాలనే జగన్ దగ్గరికి వెళ్ళి అతని చెవులో ఏదో చెప్పాడు. కొన్ని నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య ఏదో చర్చ జరిగింది. దాని తర్వాత సీరియస్గా రియాక్ట్ అయ్యాడు జగన్ అని అంటున్నారు. మిగతా వివరాలు బయటికి రావాలి. మేబీ నాకు తెలిసి రఘురామకృష్ణరాజు మామూలుగా చాలామంది లేడీస్ గురించి చెప్తుంటారు. అందరూ మగవాళ్ళు ఒక చెవులో విని ఒక చెవులో వదిలేస్తే వీళ్ళు 2 చెవులతో విని నోటి ద్వారా వదులుతారని, అంటే వేరే వాళ్ళకి చెప్పేస్తారని. అలాగే రఘురామకృష్ణరాజు నోట్లో కానీ కడుపులో కానీ ఏది దాగదు, ఆయన చెప్పేస్తారు. ఆయన వచ్చి ఆయన ఏం గుసగుసలాడాడో కూడా చెప్తాడు. ఖచ్చితంగా ఆయన ఒక రకంగా బెదిరించి ఉండొచ్చు. నేను ఎంత చూస్తాను, నిన్ను నాకు ఎలా జరిగిందో నీకు కూడా అలాగే జరుగుతుంది, అట్లాంటిది ఏదైనా చెప్పే ఉండే అవకాశమే ఉంది. లేదంటే ఆయనేమి జగన్తో పోయి ఫ్రెండ్లీగా మాట్లాడే వ్యక్తి కాదు కదా. ఖచ్చితంగా లేదంటే జగన్ అంత సీరియస్గా ఎందుకు రియాక్ట్ అయ్యాడు అంటే జగన్కి వ్యతిరేకంగా అతను ఏదో గట్టిగానే చెప్పాడు. దాంతో జగన్ కోపం వచ్చింది, సీరియస్గా రియాక్ట్ అయ్యాడు అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే చరిత్ర చూసినా కూడా రఘురామకృష్ణరాజుకి నెంబర్ 1 ఎనిమి ఎవరు జీవితంలో అంటే జగనే. మరి దానికి కారణం ఏందనేది ఎవరికి తెలియదు. దీనికి ఒక వెర్షన్ ఏంటంటే జగన్ని కొన్ని కోరికలు కోరాడు, నెరవేర్చలేదు, అందుకే జగన్ మీద కక్ష కట్టాడు. ఇప్పుడు చంద్రబాబు మీద కూడా అదే జరగబోతుంది. ఆల్రెడీ చంద్రబాబు తనకి స్పీకర్ ఇస్తాడు, నేనే కాబోయే స్పీకర్ అని అనౌన్స్ చేశాడు. అది జరగలేదు. దాని తర్వాత మంత్రి పదవులు ఖచ్చితంగా కోటాలో ఇస్తారు, క్షత్రియ కోటాలైనా ఇస్తారు. క్షత్రియులు 5-6 మంది ఎమ్మెల్యేలకు గెలిచారు కాబట్టి ఆ కోటా కింద ఒకరికి ఇవ్వడం పెద్ద విషయం కాదు కాబట్టి ఇస్తాడు అని అది కూడా అనుకున్నారు. కానీ అది కూడా ఇవ్వలేదు. ఏ రకమైన పదవి ఆయనకి ఇవ్వలేదు, ఉండి ఎమ్మెల్యే మాత్రమే. దీంతో చంద్రబాబు మీద కూడా ఆయన నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళ మీడియాలోనే ఆయన చంద్రబాబు మీద కూడా నెగిటివ్గా మాట్లాడాడు. చంద్రబాబుకి నచ్చిన కులాలు కొన్ని ఉంటాయి, భయపడే కులాలు కొన్ని ఉంటాయి. ఈ భయపడే కులాలకే ఆయన పదవులు ఇస్తాడు, నచ్చని కులాలకి ఇవ్వడు అనేది కూడా ఆయన మాట్లాడాడు. నచ్చని కులాల్లో బ్రాహ్మిన్స్, క్షత్రియులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. భయపడే కులాలు కమ్మ, మిగతా కులాలు భయపడే కులాలు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించాడు అనేది బయటకు వచ్చింది. ఏదేమైనా దానికి కారణం ఏంటంటే ఆయన పదవి ఇవ్వకపోవడం. సో తను కోరుకున్నది ఇవ్వకపోతే ఏ గవర్నమెంట్లో అయినా ఇలాగ బిహేవ్ చేస్తాడు. గతంలో వీళ్ళు ప్రోత్సహించారు.
ఇప్పుడు ఆయన వీళ్ళ మీదకే వస్తున్నాడు అనేది మాట్లాడుతున్నారు. అందుకని ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా పోలీసులు సీరియస్గా తీసుకోలేదంటున్నారు. మరి ఈయన నాకు తెలిసి ఆయన ప్రతిదానికి కోర్టుకు వెళ్తారు. దీని మీద కూడా ఆయన కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇది ఎప్పుడో 3 ఏళ్లకు ముందు జరిగింది. దీన్ని ఇప్పుడు పోలీసులు ఎలాగా నిర్ధారిస్తారు? ఈయన చెప్పిన దానికి ఆధారాలు ఏమున్నాయి, ఈయన ఏమి ఇచ్చాడు ఆధారాలు అనేది ఇంపార్టెంట్. కొట్టారని చెప్తున్నారు. కొట్టారంటే దానికి ప్రూఫ్ ఏముంటుంది? అప్పుడైనా కనీసం డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన్ని కొట్టినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వలేదు. ప్రభావత్ అని అక్కడ సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు, ఆమె మీద కూడా కేసు పెట్టాడు. ఇలాంటి మామూలుగా కూడా సహజంగా చాలామందికి జరుగుతుంటాయి. ప్రజలకి వాళ్ళు ఏం చేస్తారు, పోలీసులు కొడతారు, కొట్టినప్పుడు వీళ్ళకి రేపు చనిపోతారు. చనిపోయినాక పోస్ట్ మార్టంలో ఏం చెప్తారు, ఇతనికి ఏదో స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు, ఇంకోటితో చెప్తారు తప్ప పోలీసుల దెబ్బల వాళ్ళు చనిపోయినాడని పోస్ట్ మార్టంలో డాక్టర్లు చెప్పరు. ఎందుకంటే డాక్టర్లు కూడా పోలీసులకి యాంటీగా మాట్లాడడానికి వాళ్ళకి భయం ఉంటుంది ఒకటి. రెండోది, వాళ్ళకి డబ్బులు ఇచ్చో పరపతిని ఉపయోగించో వాళ్ళ దగ్గర చెప్పిస్తారు. నిన్న కూడా నంద్యాల ముచ్చుమర్రి బాలిక మిస్సింగ్ కేసులో అందులో ఒక అనుమానితుడని దళితుడిని కొట్టి చంపేశారు పోలీసులు. దాని మీద ఏమీ జరగలేదు, ఏమి జరగదు కూడా. ఎందుకంటే ఇలాంటివి సహజంగా జరుగుతుంది. ఒక ఎంపీకి జరిగినప్పుడు మాత్రమే ఇది చర్చకు వచ్చింది. నిజానికి ఆయనకి చిత్తశుద్ధి ఉంటే రఘురామరాజుకి మిగతా విషయాలు కూడా మాట్లాడాలి. తన్ను కొడితేనే అది అన్యాయమా? ఇప్పుడు అక్కడ మరి లాకప్ డెత్ చనిపోయారు, దాని గురించి రఘురామకృష్ణరాజు బాధ్యత లేదా? తను మాట్లాడద్దా? సో అవి కూడా మాట్లాడినప్పుడే ఆయనకు బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అవుతారు తప్ప తనకి జరిగిన అన్యాయం మాత్రమే మాట్లాడితే లాభం లేదు. అది ఖచ్చితంగా మాట్లాడాలి. తనను కొట్టుంటో కూడా ఆయన పోరాటం చేయాలి, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఒక ఎంపీగా ఉండి నన్నే కొట్టారంటే సాధారణ పరిస్థితులు అని మాట్లాడడం కరెక్టు. కానీ ఇదే ప్రభుత్వంలో జరుగుతుంటే పోలీసుల జులుములు దాన్ని వ్యతిరేకించట్లేదు ఆయన. అక్కడే ఆయన డ్యూయల్ నేచరు అర్థమవుతుంది. అంటే తనకు జరిగితేనే మాత్రం మాట్లాడతాను, నేను ప్రజలకు జరిగితే మాట్లాడను అన్న ఇది క్లియర్గా కనబడుతుంది. ఈ కాంటెక్స్ట్లో జగన్ చెవులో ఆయన ఏం చెప్పాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఆయన సరదాగా మాట్లాడేదన్నా ఉంటే జగన్ కూడా నవ్వుకునేవాడు, కానీ అట్లా లేదు. ఏదో సీరియస్గానే రియాక్ట్ అయ్యాడంటే ఆయన ఖచ్చితంగా మామూలుగా అయితే ఆయన స్వభావాన్ని మనం స్టడీ చేస్తే నాకు ఎలాగ జరిగిందో నీకు కూడా అలాగా పోలీస్ స్టేట్మెంట్ త్వరలోనే జరుగుతుంది, నిన్ను కూడా చితగొడతారు పోలీసులు చూస్తూ ఉండు అనేది ఏదో చెప్పుంటే అవకాశమే ఉంది. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నీకు కూడా జరుగుతుంది, ఇప్పుడు మా వంతు వచ్చింది, నీ సంగతి చూస్తామని. నిజంగా మరి ఆ సంగతి చూసే ఆయనకు అంత సీన్ ఉందా గవర్నమెంట్లో అంటే ఇప్పటివరకు అయితే ఏం లేదు. కనీసం ఆయనకి ఏ మంత్రి పదవి ఉంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు. ఈ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి రఘురామకృష్ణరాజుకి అయితే ఇప్పటివరకు ఉన్నట్టుగా కనిపించట్లేదు. చంద్రబాబు ఏంటంటే ఆయన మహాముదురు, మనకు తెలుసు, ఆయన ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలుసు. సో ఆయన తనకు ఉపయోగపడ్డాడు రఘురామకృష్ణరాజు కాబట్టి అంతవరకే అతనికి మనం ఉపయోగపడదాం అనుకుంటాడు తప్ప నిజంగా రఘురామకృష్ణరాజుని ఆయన హెల్ప్ చేయాలని ఉంటే అతను కోరుకున్న నర్సాపురంలో ఎంపీ సీట్ ఇప్పించగలిగేవాడు చంద్రబాబు. ఆయనకి పెద్ద విషయం కాదు, ఇప్పించలేదంటే అర్థమవుతుంది కదా. చంద్రబాబుకి ఏంటంటే ఇతని స్వభావం ఏంటి, ఇతను సొంత పార్టీ మీదనే విమర్శలు చేసినట్టు రేపు పొద్దున మనతో ఎలా ఉంటాడు, ఇవన్నీ చంద్రబాబు తెలియదని ఎవరు అనుకోరు.